ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రధాని మోడీ ఈ మధ్య ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజాబలం లేని వాళ్ళు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వాళ్ళు బ్యాక్ డోర్ ద్వారా పార్లమెంట్లోకి ఎంట్రీ ఇస్తున్నారని అన్నారు. వాట్ ఈస్ ఈ టాకింగ్? ఒక దేశ ప్రధానమంత్రి మధ్య ఆయన మాట్లాడే. మిమ్మల్ని రాజ్యసభకు పంపించారా, ఖమ్మం రాజకీయాల నుంచి తప్పించారా? అది శాశ్వత పదవి. ఓడిపోయినా గెలిచినా అక్కడే ఉన్నాను. మీ నలుగురి మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారా? నలిగిపోతారండి. పాత కాంగ్రెస్ రేణుకా చౌదరి గారికి బట్టి విక్రమార్కకి ఏంటి గొడవ? పిసిసిగా రేవంత్ రెడ్డి గారు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో అదే మీడియా ముందు కేసీఆర్ దూషిస్తున్నాడు ప్రతిపక్ష పార్టీలను, ప్రత్యర్థుల్ని అని చెప్పి ఆయన మీద 48 గంటల పాటు బ్యాన్ విధించారు. ముందుంది ముసళ్ళ పండగ, 4 రోజులు ఆగండి. ప్రధాని మోడీ చెప్తున్నారు కాంగ్రెస్ గెలిస్తే హిందువుల ఆస్తులన్నీ ముస్లింలకు పంచిపెడతారు, హిందూ స్త్రీల మంగళసూత్రాలు కూడా తీసేసుకుంటారని. దీని మీ రియాక్షన్? మంగళసూత్రం విలువ ఏంటో తెలియని ప్రధానమంత్రి ఆయన కట్టిన మంగళసూత్రాలు ఉరితాళ్ళు అయినాయి అనేది కొంతమంది గ్రహిస్తున్నారు. ఎంత మాట అయినా ఎక్కడికైనా నువ్వు మాట్లాడేస్తావా బాధ్యత వహించకుండా? కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మనతో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులతో ఆమెతో మాట్లాడతాం. రేణుకా చౌదరి గారు నమస్తే. నమస్తే. ప్రధాని మోడీ ఈ మధ్య ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజాబలం లేని వాళ్ళు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వాళ్ళు బ్యాక్ డోర్ ద్వారా పార్లమెంట్లోకి ఎంట్రీ ఇస్తున్నారని అన్నారు. మీకు కూడా వర్తిస్తుందా? నాన్సెన్స్. ముందు ఆయన జాతకం చూసుకోమనండి. వాట్ ఈస్ ఈ టాకింగ్? ఒక దేశ ప్రధానమంత్రి మధ్య ఆయన మాట్లాడే ప్రకటనలు అసహించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా శోచనీయం. అంటే రాజ్యసభ అనేది పెద్దల సభ అంటాం, దాంట్లోకి చాలా ఎక్స్పర్ట్స్, రాజ్యాంగ నిపుణులు, లేదంటే సైంటిస్టులు, కళాకారులు రావాల్సింది. ప్రజాబలంలో గెలవలేని వాళ్ళు రాజ్యసభకు వస్తున్నారు రాజకీయ నాయకులు అంటున్నారు. ఆయనకు అసలు పార్లమెంట్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి తెలిసింటే ఆయన ఇలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. దొంగ ఫోర్జరీ సర్టిఫికెట్లు, నేను చదువుకున్నానని చెప్పుకోవటాలు ఇవన్నీ లేవు. పార్లమెంట్కి వచ్చిన వాళ్ళు, రాజ్యసభకు వచ్చిన వాళ్ళు ప్రజాబలం ఉందా లేదా అనేది అక్కడ మాట్లాడినప్పుడు తెలుస్తుంది. మాట్లాడినిస్తే కదా. ఓకే, మీరు రాజ్యసభకు వెళ్ళారు, మిమ్మల్ని రాజ్యసభకు పంపించారా, ఖమ్మం రాజకీయాల నుంచి తప్పించారా? తప్పించదలుచుకుంటే పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే మీకు మిమ్మల్ని గౌరవంగా ఖమ్మం నుంచి తప్పించి అని కొంతమంది పగటి కళలు అంటున్నారా? ఖమ్మం జిల్లా ఆడబిడ్డని, అది శాశ్వత పదవి. ఓడిపోయినా గెలిచినా అక్కడే ఉన్నాను. ఆ జిల్లా అభివృద్ధికి నేను చేపట్టిన కార్యక్రమాలు ఇంకెవరు కూడా మ్యాచ్ చేయలేరు. కానీ గొప్పగా చెప్పుకుంటా. కానీ ఖమ్మం అంటే గుర్తొచ్చే పేరు రేణుకా చౌదరి. మీరు అక్కడి నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఎందుకు ఈసారి మీరు టికెట్ రాదని భయపడ్డారా, టికెట్ వచ్చినా గెలవలేను అని రాజ్యసభకి వెళ్ళారా? సవాలే లేదు. నేను టికెట్ అడిగే సమస్య లేదు, నేను అడగలేదు. రాజ్యసభ నాకు చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను. ఖర్గే గారు నిర్ణయం తీసుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి నాకు రాజ్యసభ ఇవ్వటం, నేను అనుకుంటాను ఇవాళ నాకున్న అనుభవం, నాకున్న ఇది, నాకు రాజ్యసభ కూడా కొత్త కాదు. మీరు మర్చిపోయారు, నా మొట్టమొదట పార్లమెంట్ రంగప్రవేశం త్రూ రాజ్యసభ. నేను అప్పుడు యంగెస్ట్ మెంబర్. సో ఇవాళ ఈ వయసుకు వచ్చే హ్యాపీ. నేను ఇవాళ ఎలక్టరల్ పాలిటిక్స్ కంటే కూడా ఐ విల్ బీ యూస్ఫుల్ ఇన్ పార్లమెంట్. ఇవాళ దేశ వ్యాప్తంగా మీరు గమనిస్తే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇవాళ ప్రజాస్వామ్యం. అసలు ముఖ్యమైన బిల్స్ అన్నీ కూడా దున్నుకుపోతూ చర్చ లేకుండా పాస్ చేసుకోవటం చాలా శోచనీయం. ఇటువంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు పార్లమెంటు రాజ్యసభలో ఉండటం అవసరం. కాంగ్రెస్ పార్టీ భావించారు, మేము అక్కడ ఉంటాము, మేము చేసి చూపెడతాము. అంతే తప్ప గెలవలేని భయంతో మీరు పోటీకి దూరంగా గెలవలేనండి. ఇవాళ రోజు ఖమ్మం జిల్లాలో మా 9 అసెంబ్లీ సీట్స్, కొత్త కాదు ఖమ్మంకి, గతంలో కూడా మేము గెలిపించాము. అండ్ 1.5 లక్ష మెజారిటీ ఉంది మాకు.
ఎవడొచ్చినా అల్పాయాసంగా గెలిచే సీట్ అది. నేను ఇంట్లో కూర్చొని గెలిచే సీట్ అది. ఓకే. ఖమ్మం కాంగ్రెస్లో 4 స్తంభాలు నడుస్తోంది. అవును. ఒక స్తంభం రేణుకా చౌదరి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నలుగురి మధ్యలో 4 స్తంభాలు కాదు, పునాది రేణుకా చౌదరి. ఓకే. దానిపైన ఇప్పుడు వచ్చినారు 3 స్తంభాలు. 4 స్తంభాలు అట కాదు, పునాది వేసింది రేణుకా చౌదరి. ఆ ఫౌండేషన్ మీదే అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారు ఈ కాలం. వెరీ గుడ్. రాని చేయని, చేసి చూపెట్టి. మీ నలుగురి మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారా? వాస్తవం, నలిగిపోతారండి. పాత కాంగ్రెస్సు, పునాదులతో పాటు పనిచేసిన కాంగ్రెస్సు, కంఠాలు చించుకొని పార్టీ కోసం గొంతెత్తి అరిసిన కాంగ్రెస్సు, కమ్యూనిస్టులతో పోరాడి హత్యలకి బలైన కాంగ్రెస్సు, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు మా పైన వేసిన నిందలు, మా పైన పెట్టిన పీడీ కేసులు, భూస్వాములుగా మా భూములన్నీ దున్నుకొని ఇవాళ పువ్వాడ అజయ్ గారు మా పార్టీనే కాదు, కనీసం అది అనుకోవాలి, ఆయన చాలా లిబరల్ మ్యాన్. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఎలా కూనీ చేయాలనేది మాట్లాడేది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అది బహిరంగంగా వచ్చింది. ఒకటికంట తలను శరీరం వేరు చేసేయాలంటే ఇంకోటి కాళ్ళు ఎరగొట్టాలంట. ఎవరి గురించి మేడం? పువ్వాడ అజయ్ గారు చెప్తున్నారండి. ఎవరి గురించి చెప్తున్నారు? ఆయన ఓన్ వర్కర్స్ గురించి, బీఆర్ఎస్ వర్కర్స్ గురించి. కాబట్టి ఇటువంటి రాజకీయాల్ని ఎదుర్కొన్న నా పాత కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. కానీ భవిష్యత్తులో నాకు పూర్తి నమ్మకం, లోక్సభ ఎన్నికల తర్వాత ఏదేదైనా తెగించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కూడా గెలిపించుకున్న వాళ్ళు కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ సర్దుబాటు చేసి అందరూ హ్యాపీగా ఉండే పరిస్థితులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడేమన్నా ప్రస్తుతం ఖమ్మం కాంగ్రెస్లో పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళ ఆధిపత్యం కనిపిస్తోందా? ఆధిపత్యం అంటే కొత్తగా వచ్చారు వాళ్ళు, మంత్రులు కూడా చేశాం కదా. మంత్రి ప్రోటోకాల్ ఎంతైనా వాళ్ళకు ఉంటుంది. సో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తల్ని, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని తీసుకురావటం జరిగింది. కాబట్టి వాళ్ళు ప్రాతినిధ్యం ఇచ్చుకోవాలి, కొత్త పార్టీలో వాళ్ళు గ్రౌండ్ తయారు చేసుకోవాలనేది ప్రయత్నం చేయటం సహజం. దట్స్ ఓకే, మాకేం కొత్తగా. కానీ అప్పటికే కాంగ్రెస్లో ఉండి మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు పోరాటం చేస్తున్న వాళ్ళ మీద వాళ్ళకు కొంత అసంతృప్తి ఉండే మాట నిజం కాదు? వాస్తవం సహజం. అది ఒక మనిషి అన్నాక ఫీల్ అయ్యే వాస్తవాలు అవి. బట్ నో ప్రాబ్లం, ఇంకా టైం ఉంది మనకి. వచ్చే 5 సంవత్సరాల్లో అంతలోపే వీళ్ళందరినీ కూడా సర్దుబాటు చేసి అందరినీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్గా ఉండి ఇప్పుడు కార్యకర్తల్ని కలుపుకొని ఆయన పని చేసుకుంటున్నారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్. రేణుకా చౌదరి గారికి, బట్టి విక్రమార్కకి ఏంటి గొడవ? మొన్న మీరు ఖమ్మం సభలో మీరు పదవులు కావాలి కానీ పనులకు రారు, మీటింగ్లు రాని అన్నప్పుడు ఒక గొడవ జరిగింది. బట్టి మనుషులు వచ్చి మీ పట్ల కొంత అభ్యంతరం చేశారు. తప్పు కాదా అది? ఇది ఫస్ట్ టైమే కాదు. పిసిసిగా రేవంత్ రెడ్డి గారు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో అదే మీడియా ముందు ఈ ఎవరైతే మొరిగినారో వాళ్ళు ఎదవలు వాళ్ళే అల్లరి చేస్తే డీసీసీ ఏం చేస్తున్నాడు? లేదా డీసీసీ ఆధిపత్యంలోనే ఈ న్యూసెన్స్ జరుగుతుంది. తిరిగి తన్నలేక కాదు. ఇక్కడే మా అనుభవం, మా ఓర్పు, సహజం అనేది పనికొచ్చేది. మా కార్యకర్తలు లేక కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ, డీసీసీ ఆఫీసు దాన్ని గౌరవించాలి. మనం వచ్చిన సందర్భం వేరు. ఎన్నికల్లో ఒక అభ్యర్థిని పరిచయం చేయడానికి వచ్చాము. కనీస డిసిప్లిన్ లేకుండా ఆ విధంగా ప్రవర్తించిన వల్లే పార్టీ ఇన్ని రోజులు దెబ్బతింటూ వస్తుంది. బట్టి వర్గం అయితే బట్టి గారు దానికి బాధ్యత వహించాలి. హీ షుడ్ స్టాప్ ఇట్. ఏంటి ఆ విధానం? మీరు కరిపించుకుంటే అయిపోతుందండి. అరిస్తే నేను కరిగిపోతానా, అరవకపోతే తరిగిపోతానా? నథింగ్ విల్ చేంజ్ మీ. ఖమ్మం పాలిటిక్స్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం కనిపిస్తోందా? ఎందుకంటే అక్కడ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపించింది, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు అబ్బాయి పేరు కొంత రోజులు అన్నారు, అట్లాగే బట్టి విక్రమార్క గారి భార్య పేరు కూడా వినిపించింది. ఫైనల్గా పొంగులేటి బంధువు రామసహాయం రఘురామరెడ్డి గారు ఫైనల్ అయ్యారు. ఏంటి ఖమ్మం జిల్లా మీద ఆయన పట్టు సాధించారా? పట్టు సాధించారంటే ఆయనకి ఇన్ఛార్జ్ చేశారు కదండి. లోక్సభ ఎన్నికలు ఇన్ఛార్జు అంటే రేపు ఖర్చు పెట్టుకోవాలా, కష్టపడాలా, రిజల్ట్ ఇవ్వాలా. రిజల్ట్ ఇచ్చేదానికి ఆయన మరి ఇన్ఛార్జ్ పెట్టినప్పుడు మరి ఐ డోంట్ థింక్ ఆయనకి
వారి చుట్టరికం అని ఇచ్చినట్టు కాదు. రామసహాయం రఘురామ్ రెడ్డి గారిని మనం వాస్తవం గ్రహించాలా. ఆయన ఫాదర్, గ్రాండ్ ఫాదర్ పాత కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. వరంగల్ ఆ జిల్లా, ఈ ఖమ్మం జిల్లాలో వాళ్ళ సొంత ఆస్తులు, ఇండ్లు. రామస్వామి గారికి కూడా రఘురామ్ రెడ్డి గారికి కూడా, రామసహాయం రఘురామ్ రెడ్డి గారికి కూడా సొంత ఇల్లు ఉంది అక్కడ. ఉన్నవాళ్ళు బోల్డ్ అన్ని భూములు దానం చేసిన వారు. ఫ్రీడమ్ మూవ్మెంట్ కాడ నుంచి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన వారు. గతంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, రఘురామ్ రెడ్డి గారు ఫాదరు వాళ్ళంతా పోటీ చేసిన వాస్తవాలు అందరికీ తెలుసు. ఇవాళ అక్కడ ఆర్డీఓ ఆఫీసు, ఇంకేదో వందలాది ఎకరాలు, వాళ్ళ ఓన్ యాన్సెస్ట్రల్ హౌస్ కూడా వాళ్ళు స్కూల్కి కేటాయించడం జరిగింది. కాబట్టి ముగ్గురు, భట్టి గారు పెళ్ళాము, తుమ్మల గారు అబ్బాయి, ఇవన్నీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయలేదు. అందరితో సంప్రదించి ఆచితూచి ఆలోచించి కరెక్ట్ క్యాండిడేట్ ఈయనే అని చెప్పి ఆలోచించి ఇచ్చారు. ఆల్ వర్కర్స్ ఆర్ వెరీ హ్యాపీ. జిల్లాలో ఒక తృప్తి, ఓకే న్యాయంగా పాత కాంగ్రెస్ గతంలో చేసిన వారు, సోషల్ సర్వీస్ భావాలు ఉన్నవాళ్ళు, పేదలకి ఇచ్చిన వాళ్ళు తీసుకోకుండా గవర్నమెంట్కి వాపస్ ఇచ్చారు భూములు. అసలు ఎక్కడ తన భార్యకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల భట్టి విక్రమార్క అలిగారు, కోపంగా ఉన్నారు. కొద్ది రోజులు పార్టీ మీటింగ్లో కూడా దూరంగా ఉన్నారనే వార్తలు వచ్చినాయి. నిజమే? ఏవాళ్ళండి, ఆయన్నే అడగండి. నాకేం తెలుసు ఆయన పెళ్ళానికి వచ్చిందా లేదా అని. ఆయన ఏం వాళ్ళకాలు ఫీల్ అవుతున్నారు, ఆయన్నే అడగండి. అసలు ఆవిడకి ఇస్తామని ఎప్పుడు మాటే రాలేదు. ఎందుకు వచ్చింది అసలు అది? కానీ వాళ్ళు ఆశించారు, వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆశించడంలో తప్పు లేదు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చెప్పొచ్చు, నా కూతుర్లు పోటీ చేస్తారు, నా అల్లుడు పోటీ, అసలు ఎవరు అక్కర్లేదు. మా వారు చేస్తే ఇంట్లో కూర్చొని గెలుస్తారు. ఈజ్ మోర్ పాపులర్ దెన్ ఆల్ దీస్ పీపుల్. అందరూ శ్రీధర్ చౌదరి గారంటే పువ్వులు బుట్టలో మోసుకొని వెళ్ళి ఓట్లు వేయించుకొని వస్తారు. నేను ప్రయత్నం చేస్తారా? లేదండి, మా పద్ధతి కాదు అది. రాజకీయ వారసత్వం నాకు అలవాటు లేదు. మా డిసిప్లిన్ మాకుంది. నేను గెలిచిన ఓడిన ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం పోరాడుతున్నానంటే నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ కుటుంబం నుంచి మీ వారసులుగా రాజకీయాల్లోకి ఎవరన్నా వస్తారా? రారండి. కాకపోతే ఇవాళ రోజు నా కాంగ్రెస్ కార్యకర్తలందరూ నా వారసులుగా నేను భావిస్తున్నాను. ఓకే. రేణుకా చౌదరి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీకి వెళ్ళి కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి కొంత లాబింగ్ చేశారు. అవును, చెయ్యాలి. ఏమన్నా సాధించారా? కొన్ని వచ్చారు సీట్లు, నాకు ఇష్టం లేదు ఆ క్యాండిడేట్స్. కొంతమందికి ఇచ్చారు, అనవసరంగా ఇచ్చి ఓడిపోయామనే పేరు వస్తుందనేది నా సంతాపం, నా ఇది. ఐ డోంట్ వాంట్ దట్. మాట్లాడి చేసింటే బాగుండేది, అవ్వలేదు. ఒక అవకాశం కలిగించారు, మళ్ళీ కూడా వస్తుంది. కానీ అదే మీరు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎందుకు మీ సామాజిక వర్గం కోసం ఎందుకు నోరెత్తి మాట్లాడలేదు? ఎవరు చెప్పారు నేను మాట్లాడలేదని? లాబింగ్ చేశారా? ఎందుకు చేయలేదని అనుకుంటున్నాను. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఢిల్లీకి వెళ్ళారు, మీడియాతో మాట్లాడారు, ఓపెన్ గా చెప్పారు. మరి ఈసారి మాత్రం మీరు ప్రయత్నం చేసినట్టు ఎక్కడ వార్తలు రాలేదు. మీకు వార్త రాకపోతే సీక్రెట్ గా చేశారా? సీక్రెట్ గా చేశారా? అది కాదు, అది సీక్రెట్ గా ఏం లేదు, బహిరంగంగానే మాట్లాడాను. మీడియాకి చెప్పకపోతే అది నిజం కాదనుకుంటే ఎట్లబ్బా? అంటే మీకు రాజ్యసభ వచ్చింది కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి న్యాయం జరిగినట్టే అనుకుంటున్నారా? నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. నిజంగానే మాండవా గారికి అసలు నిజామాబాద్ ఇవ్వాల్సింది. ఆయన అక్కడ స్థానికులు. ఆయన అక్కడి నుంచి ఇక్కడ మైగ్రేట్ అంటే కార్యకర్తలు ఒప్పుకోలేదు. కానీ వాస్తవానికి మాండవా గారికి నిజామాబాద్ ఇవ్వాల్సింది. ఆల్రెడీ మన జీవన్ రెడ్డి గారు వాజ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ. సో అనవసరంగా 2 సీట్లు గెలికినట్టు అయింది ఇప్పుడు. సో అది ఇచ్చుకుంటే బాగానే ఉండేది. ఆయన అక్కడి నుంచి అన్ని ఖమ్మం జిల్లాలోనే కమ్మాసా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడా లేరా? ఇవ్వాలంటే ఎక్కడైనా ఇవ్వచ్చు. నీకు ఎల్బీ నగర్ కమ్మ, నీకు జూబ్లీ హిల్స్ కమ్మ, షేర్లింగంపల్లి కమ్మ డామినేషన్, మన అదేంటి మన మల్కాజ్గిరి కమ్మ. సో కావాలంటే నిజంగానే ఖమ్మ పాపులేషన్ నిజంగా ఇవ్వదలుచుకుంటే ఇవన్నీ సీట్లే. లేదు, ఖమ్మంలో ఇవ్వకపోతే కమ్మ సామాజిక వర్గానికి నేను న్యాయం చేయలేదంటే అది చాలా సిల్లీ, ఇమ్మెచ్యూర్. రాష్ట్రంలో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. దాని పట్ల మీ రియాక్షన్ ఏంటి? ఇట్స్ అన్ఫేర్, అన్యాయం. ఇవ్వాల్సింది. కొన్ని చోట్ల అనవసరంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టి అసలు సీఎం గారికి మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేక
ఈ న్యూసెన్స్లన్నీ అనుభవిస్తున్నాము. ఇది తాత్కాలికం. భవిష్యత్తులో డెఫినెట్లీ కమ్మాస్ కోసం ఐ విల్ ఫైట్, జస్ట్ లైక్ ఐ విల్ ఫైట్ ఫర్ మైనారిటీస్, జస్ట్ లైక్ ఐ విల్ ఫైట్ ఫర్ బీసీస్. అందరి సమాజ నిర్మాణం అని పాటించే లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిరూపించి చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ రాజకీయ. రేవంత్ రెడ్డి పొలిటికల్గా ఎదుగుదలలో చాలామంది కమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది. ఆయన సీఎం అయిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం చెప్పి బహిరంగంగా కమ్మ సంఘాల నుంచి లెటర్స్ కూడా రాశారు. ఎవరు రాసింది లెటర్స్? వచ్చింది సోషల్ మీడియాలో చాలా నేను పెట్టచ్చు సోషల్ మీడియాలో. తుమ్మల నాగేశ్వరరావు ఎవరు? ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన? లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. లోక్సభ సరే అన్యాయం, నిజంగానే సీటు దొరకాల్సింది. రేవంత్ రెడ్డి కమ్మాస్ గ్యారంటీ అంటే నేను ఒప్పుకోను. కమ్మ కార్పొరేషన్ అడిగిన తక్షణం ఆయన కేటాయించడం కూడా జరిగింది. ఆయనకి చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కమ్మాస్తో. అండ్ చాలామంది కమ్మాస్ ఆయన్ని రెడ్డి సామాజిక వర్గంగా ఎవరు భావించరు, మనవాడే అని అనుకొని చాలామంది ఆయనకి భుజాన్ని ఎక్కించుకుంటారు. సో కొన్ని కంపల్షన్స్, కొన్ని లిమిటేషన్స్ ఆయనకు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏదో నెత్తిన కిరీటం పెట్టినట్టు కాదు, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ రాజకీయం అనేది ఇవాల్టి చదరంగం అది. సో కొన్నిసార్లు మనం ఒక ఎదురువాడి కింగ్ని ఎగరగొట్టాలంటే ఇక్కడ ఇంకేదో పావం కదపాల్సి వస్తుంది. ఈ మధ్య ప్రధాని మన తెలంగాణకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అని అంటున్నారు. ఏంటి, వాట్ ఈజ్ ఆర్ఆర్ ట్యాక్స్? ఏమనుకుంటున్నారు? ఏంటి ఏమో ఆయన్ని అడగాలి. ఆయనకి డైలాగ్ బాజీ ఎవడో రాసిస్తాడు, అసలు దాని అర్థం కూడా ఆయనకి తెలుసు. అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్ అబ్బా, మరి వాళ్ళ ట్యాక్స్లు ఏ ట్యాక్స్లు ఏం చేయాలండి? అంబానీ అడానీ ట్యాక్స్లు దాన్ని ఏం చేయాలి అది చెప్పండి. దాని గురించి మాట్లాడరే. ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు ఇప్పటికి అన్నీ పోయినాయి. ఇంకా ఎడ్యుకేషన్, హెల్త్ కూడా ఇప్పుడు అమ్మేస్తారు. మమ్మల్ని మూకుమ్మడిగా తూకం వేసి పాత న్యూస్ పేపర్లు కదా అమ్మినట్టు అమ్మేస్తారు. అసలు ఒక దేశ ప్రధాని ఈ విధంగా మాట్లాడతారా? అసలు చాలా శోచనీయం. ఆయన ఉండే పదవి, అలంకరించే పదవిని ఆయన ఇంత చీప్గా ఆయన బిహేవ్ చేయటం, పచ్చి అసత్యాలు మాట్లాడటం, పార్లమెంటులోకి వచ్చే అసత్యాలు మాట్లాడి మొట్టమొదటి ప్రధానమంత్రి నేను కూడా చూసింది. కానీ స్వయంగా ప్రధానే చెప్తున్నాడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని. కాబట్టి కేసీఆర్ అంటున్నారు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి మీద ఈడీ ఐటీ రైట్స్ జరగాలి అని. ఇప్పుడు నీ ఈడీ నీ కూతురు అక్కడనే కూర్చొని ఉంది కదా, ముందు అది చూసుకోండి. రేవంత్ మీద మీరు ఈడీ పెడతారా ఐటీ పెడతారా అది తర్వాత మాట అని. ఎన్నికల సందర్భంలోనే ఢిల్లీ పోలీసు ఇప్పుడు సీఎం గారిని పిలిపిస్తారా? ఏంటండి ఆ నాటకం? మేము ఎక్స్పెక్ట్ చేసాం, మాకేం కొత్తగా లేదు. ఎన్నికలు అంటానే ఈడీని ఇంటికాడికి, ఐటీని మీద రేడు, ఉన్నా లేకపోయినా సతాయించడం, తప్పుడు కేసులు, ఇవన్నీ అలవాటు పబ్లిక్ కూడా చూసేసి. కానీ రేణుకాచౌదరి గారు ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం అమిత్ షా పేరుతో కొన్ని తప్పుడు వీడియోలు హైదరాబాద్ గాంధీ భవన్లో తయారు చేశారని చెప్పి వార్తలు రావడం కాదు, కేసులు కూడా పెట్టారు. స్వయాన రేవంత్ రెడ్డికే నోటీసులు ఇచ్చారు. ఇట్లాంటిదాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అరే సపోర్ట్ ఏంటండి బాబు, ఆయన చేస్తా వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ మీరు నమ్మి నన్ను ప్రశ్నిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారికి ఇంకేం పని లేదా? కూర్చొని చిల్లర పనులు చేసి చిల్లర వీడియోలు తయారు చేసేదాన్ని. వాట్ ఆర్ దే సేయింగ్? రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం వెళ్ళి ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. ఈజ్ వన్ ఆఫ్ అవర్ స్టార్ క్యాంపెయినర్. కానీ దాన్ని సర్క్యులేట్ చేసినట్టుగా ఆధారాలు కూడా దొరికాయి అంటున్నారు కదా. ఏమండి సృష్టించమంటారు? నేను చెప్పనా? రేపు మీరు నా మీద ఏం సర్క్యులేట్ చేశాను, నేను 2 minutesలో తయారు చేసి మీకు చూపిస్తాను. ఇది టెక్నాలజీ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. రోజు ట్రోల్స్ పెడతా ఉంటారు చూడండి, ఎవరేం మాట్లాడినా బౌ బౌ అని అందరినీ లేపుతా ఉంటారే, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చేసే డ్రామాలు ఈడీలు గీడీలు పనికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి చెప్తాం. ఓయ్ మా టైంకి మేము వస్తాం. ఎలక్షన్ డ్యూరింగ్ ఎలక్షన్ రావాలా? ఇక్కడ ఓడిపోతున్నారు, తుడుచుకుపోతున్నారనే భయ ఆందోళనతో పిచ్చి పిచ్చి డ్రామాలను పిచ్చి కేసులు పెడుతున్నారు. వీఆర్ నాట్ అఫ్రేడ్. ఇది ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఈ నాటకాలు మా దగ్గర, అది అక్కడెక్కడన్నా నడుస్తాయేమో కానీ మా దగ్గర నడవు. కానీ అమిత్ షా చెప్తున్నారు చాలా క్లియర్గా, సౌత్లో ఈసారి మేము మెజారిటీ సీట్లు గెలుచుకోబోతున్నాం, తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాయని చెప్పి ఆయన గట్టిగా చెప్తున్నారు. ఇలాగే చెప్పారు. ఆయన చెప్పిన డైలాగులన్నీ మీరు తీసి చూస్తే ఎప్పుడు ఎన్నికల ముందు ఇలాగే మాట్లాడతాడు, వచ్చేది శూన్యం. సో నాట్ టు వరీ. ఆయన చెప్పే డైలాగ్ నమ్మేవాడు ఎవడని ఉంటే ఇవాళ రోజు మనం బాధపడాలి. అదే కాంగ్రెస్ కూడా ఈ మధ్య బీజేపీ మీద చాలా మాటల దాడి చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని. వాళ్ళు చెప్పిన మాటలు కదండి.
ఆ మాట చెప్పారా వాళ్ళు? అఫ్ కోర్స్ వాళ్ళు ఏమని చెప్పారు, ఈడబ్ల్యూఎస్ అని పెట్టారు, ఏంటి ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్, అంటే అన్ని రిజర్వేషన్స్ రద్దు చేసి ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రతి ఆ, సామాజిక వర్గానికి అవకాశం కలిగిస్తామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాక ఇప్పుడు ఎలక్షన్లో అది దెబ్బతీస్తుందని చెప్పి అది తీసి మా చుట్టూ ఇది చేయాలంటే ఇట్స్ జోక్. మీరు ఇది నమ్ముతున్నారా వాస్తవం. రిజర్వేషన్ రద్దు చేయడం సాధ్యం అవుతుందా? Of సాధ్యం course. కాదు. నాకు చేస్తారు, బీజేపీ చేస్తుంది, బికాస్ దే ఆర్ అగెయిన్స్ట్ ద పువర్. వాళ్ళు ఓన్లీ బిజినెస్ మెన్ వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళ అగ్రకులాలకే కేటరింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పోలరైజేషన్లో ఇంకా హిందూ ఇది అంతా ధర్మాన్ని వీళ్ళే కాపాడే వాళ్ళన్న నాటకాలు చేస్తూ దే ఆర్ డూయింగ్ దీస్ గూటకాలు. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది. మేమా ముస్లింలకి ఓరి దేవుడా, మేము ముస్లింలకి రాముల వారిని మేము ballot box లో ముస్లింలకి 4% దించుకుంటాం. రిజర్వేషన్లు ఇవ్వటం మతపరమైన రిజర్వేషన్లు కాదా? అరే నువ్వు ఎస్సీలకి రిజర్వేషన్లు ఇవ్వలేదా? సమాజ నిర్మాణంలో వెనకబడిన ప్రతి వర్గానికి మనం కాపాడుకోవాలి. మేము మహిళలు కూడా రిజర్వేషన్ ఇచ్చాము. మీరు have given- కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది ముస్లింలకి, వాటిని మేము రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. చేయమనండి. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి దేశ ప్రధాని కాదా? ఆయన మాట్లాడే వాక్యాలు హేట్ స్పీచెస్. వై ఎలక్షన్ కమిషన్ హెస్ నాట్ టేకెన్ కాగ్నిసెన్స్? మహాత్మా గాంధీ 3 కోతల్లాగా ఎలక్షన్ కళ్ళు మూసుకొని కమిషన్ చెవులు మూసుకొని నోరు మూసుకొని కూర్చుంటున్నారా? నోటీసులు చూస్తుంటే ఇచ్చారు. ప్రజలకు అసలు ఏం నోటీసులు ఇచ్చారండి? మిగతా వాళ్ళనేమో 48 గంటలు మీరు ప్రచారం చేయకూడదు ఇది అదే అని మా వాళ్ళు పైన పెట్టారు. సుర్జేవాలా షుడ్ నాట్ క్యాన్వాస్ ఫర్ 48 hours ఇవన్నీ పెట్టారు. వై దే కాంట్ స్టాప్ ద ప్రైమ్ మినిస్టర్? ప్రధానమంత్రి ప్రచారం చేస్తే ఆయన కొమ్ములు వచ్చాయా? హౌ ఈజ్ హీ గాట్ ఫ్రీడమ్ టు డూ దిస్? ఇనాగ్రేషన్స్, కాఫీ కప్పుల పైన ఆయన మోకాలు ఇవన్నీ పెట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటే అది పర్వాలేదా? ఒక దేశ ప్రధాని ముస్లిమ్స్ నేను అంటే ఆయన హీఈస్ నాట్ ముస్లిమ్స్కి ప్రైమ్ మినిస్టర్ కాదనమాట. ఈ ఇతర దేశాల్లో ముస్లిం దేశాల్లో గౌరవించి హిందూస్ని గుళ్ళు కట్టుకోవడానికి ఎకరాలు భూములు కేటాయించి సగౌరవంగా ప్రధానమంత్రిని అక్కడ ఆహ్వానించి అన్ని సకల మర్యాదలు చేసిన దానికి ఆయన ఈ విధంగా ఇక్కడ మాట్లాడితే ఇతర ముస్లిం దేశాల్లో బతుకుతున్న హిందూస్ పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారన్నా ఈయనకి లోకజ్ఞానం కానీ బుర్ర ఉపయోగించుకోవటం కానీ ఎప్పుడన్నా ప్రయత్నించారా అనేది నేను హెచ్చరిస్తున్నా. హౌ డేర్ ఒక భారతదేశం వీ ద పీపుల్ రాజ్యాంగం హక్కులతో బతికిన ప్రతి భారతీయుడికి ఆయన బాధ్యుడిగా ఉండాల్సిన వ్యక్తి ఇవాళ సామాజిక వర్గాల్ని చీల్చి చేసి పోలరైజింగ్ పాలిటిక్స్ ఎన్నికల్లో మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ నో కాగ్నిసెన్స్. సుప్రీంకోర్టు తీసుకోవాలి అసలు సుమోటో కాగ్నిసెన్స్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత అసహ్యంగా ఈ హేట్రెడ్ ఆయన స్ప్రెడ్ చేస్తూ ఉంటే నోరు మూసుకొని మనం చూస్తూ ఉంటామా? ఇది మన గడప కూడా తొక్కుతుంది. ఎవరన్నా ఆలోచించుకున్నారా? ఇంత అసహ్యంగా ఆయన మాట్లాడి ఇంత విపరీతం హేట్రెడ్ ఆయన పంచుతూ ఉంటే రేపు ఈయనకేమన్నా అయితే వాట్ విల్ హ్యాపెన్ టు ద బ్యాక్లాష్ అనేది ఎప్పుడన్నా ఊహించుకున్నారా? ఇట్స్ వెరీ రాంగ్. షేమ్. ఈ భారతదేశంలో ఇవాళ నిజమైన సెక్యులర్ ఎవరైనా బతుకుతూ ఉన్నారంటే నా సైనికులు. నీ కుల మత ఏది కూడా ఆలోచించకుండా ఈ 4 బార్డర్స్ని కాపాడుతూ ఈ దేశాన్ని కాపాడి ప్రాణాలు అర్పితం చేసిన వాళ్ళు రౌడీ నుంచి రాష్ట్రపతి వరకు తిండి పెట్టే నా రైతు. వీళ్ళిద్దరికీ కులాలు మతాలు లేవు సార్. ఈ విధంగా ఒక దేశ ప్రధాని మాట్లాడితే వాళ్ళు ఏం ఆలోచించుకుంటారనేది కూడా లేదా? అధికార దాహం, పదవి వ్యామోహం, ఆహా ఇంత ఇదిగా ఆయన విచ్చలవిడిగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటే చూసి అసహించుకుంటున్నారు. భవిష్యత్తులో రిజల్ట్స్ తెలిసిపోతాయి. కానీ కేసీఆర్ దూషిస్తున్నాడు ప్రతిపక్ష పార్టీలను ప్రత్యర్థుల్ని అని చెప్పి ఆయన మీద 48 గంటల పాటు బ్యాన్ విధించారు అన్న ప్రచారానికి. కానీ రేవంత్ రెడ్డి కూడా అలాగే ప్రత్యర్థుల్ని తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నన్ను ఎందుకు అడుగుతారు? మోదీ గారిని అడగండి. కేసీఆర్ మోదీ కలిసి చేసేది, ఆయన ఎండలో తిరగలేడు, ప్రచారం చేయలేదని రెస్ట్కి ఏమన్నా ఇచ్చారు? ఇది పరదా వెనకాల డ్రామాలు వాళ్ళిద్దరూ ఆడే డ్రామాలు. ఆయనకి హెల్త్ బాగాలేదు కదా, అందుకని ఈసీ ఆపేసింది. 48 hours ఆయన తిరగలేరని కావాలని పెట్టుకున్నారు. బండి సంజయ్ అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ
బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పేసి. బండి సంజయ్ గారు పాపం పూర్ ఫెలో, ఆయన చాలా సిన్సియర్గా పని చేసుకుంటూ ఉంటాడు. ఆయనే బలి చేసిన బీజేపీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక నలుగురు పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళు చాలా స్పష్టంగా కేసీఆర్ పేరు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని బండి సంజయ్ అడుగుతున్నారు. ముందుంది ముసళ్ళ పండగ, 4 రోజులు ఆగండి. మాకు ఎలక్షన్లు ఇవి ఉన్నాయి, ఈ న్యూసెన్స్లు, ఈ చిన్న చిన్న న్యూసెన్స్లు చూసుకోవడానికి మాకు టైం లేదు. ఇప్పుడప్పుడే తర్వాత యాక్షన్ తీసుకుంటారా? ఆఫ్ కోర్స్. కేసీఆర్ చట్టానికి వ్యతిరేకం ఏది జరిగినా అండి, మా వ్యక్తిగత ఇష్టాల పైన జరగవు. చట్టం అనేది అందరికీ అమలవుతుంది, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. కాకపోతే ఎన్నికల సందర్భంలో ఇప్పుడు మేము తిరుగుతున్నాము, ఇది అయిపోయిన తక్షణం చట్టానికి విరుద్ధంగా ఎవరు ఏం చేసినా చర్య మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులు కూడా అరెస్ట్లు అవుతారనేది మీరు చెప్పదలుచుకున్నారు. వెరీ గుడ్. అయితే అవును, ఇఫ్ దే హ్యావ్ డన్ ఇట్ దే విల్ బి అన్డౌటెడ్లీ. బీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయని చెప్పేసి కేసీఆర్ ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టారని కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెదక్లో నీలం మధు, భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్లో దాను నాగేందర్, మల్కాజ్గిరిలో సునీత, కరీంనగర్లో రాజేందర్ రావు, వీళ్ళందరినీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారనేది ఆరోపణ. పాపం కేసీఆర్ ఇప్పుడు ఏమన్నా నేను పట్టించుకోనండి. ఆయన పాపం ఓడిపోయి అది ఏం చేయాలో తెలియదు. ఆ కొడుకు ఒక లైబిలిటీ ఆయన తలకాయ మీద, కూతురేమో ఈడీలో కూర్చొని ఇంకేం చెప్తారు, ఇవే చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు, మీరు వినే ఉంటారు. కేసీఆర్ మోడీ దగ్గర సుపారీ తీసుకున్నాడు 5 పార్లమెంట్ సీట్లలో గెలిపించడానికని. మీరు ఒప్పుకుంటారా? రేవంత్ ఏదన్నా చెప్తున్నాడంటే దాంట్లో ఏదో వాస్తవం ఉందనే అందరూ నమ్ముతారు. కాబట్టి దే మస్ట్ బి సంథింగ్ ఇన్ ఇట్. 6 గ్యారెంటీల విషయంలో ఎన్ని అమలు చేశారు, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అది మాకు ఎలక్షన్ కోడ్ మధ్యలోకి వచ్చిందండి. వాళ్ళు చేసి సర్వనాశనం మా నెత్తిన మోపిన ఈ ఇంట్రెస్ట్ బాధ్యత మీరు ఎవరు చూడలేదా? అన్ని ఖజానాలు లూటీ చేసి ఖాళీ. అసలు రివ్యూ చేసింది ఎప్పుడు కేసీఆర్? అన్ని డిపార్ట్మెంట్స్ మీరు తీయండి క్యాలెండర్, మీ దగ్గర లేకపోతే మేము సప్లై చేస్తాం. కానీ హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ మీరు ఆలోచించుకోలేదా? ఆఫ్ కోర్స్ మాకు తెలిసి మేము అమలు చేయగలుగుతాం. ఈ పరిస్థితులు ఉన్నా కూడా కనీసం మాకు 100 రోజుల్లో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా గ్రౌండ్ లెవెల్ ఏంటి, ఎక్కడి నుంచి మనం తేవాలి, ఎట్లా మనం అమలు చేయాలి, ఇది మేము ఆలోచిస్తాము. వీ విల్ డూ ఇట్. మాకు అనుభవం ఉంది, గతంలో చేసి చూపించిన వాళ్ళమి. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాట తప్పిందా లేదా? లేదు, తప్పలేదు. ఓన్లీ పోస్ట్పోండ్ అయింది కొన్ని, అంతవరకే. ఈ ఎలక్షన్ వరకే. డబ్బులతో పని లేనివి, ముఖ్యంగా ఇమీడియట్గా డబ్బులు కట్టాల్సినవి లేనివి, మహిళలకి ఫ్రీ బస్సు, లేకుంటే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 సిలిండర్, ఇవి మాత్రమే చేస్తున్నారు. కానీ మీరు ఇచ్చిన ప్రధానమైన హామీ మహిళలకు 2500 రూపాయలు, లేదా వృద్ధులకి చేయూత 4000 రూపాయలు, ఇవన్నీ ఎందుకు అమలు చేయట్లేదు? ఎందుకు అమలు చేయదు? ఎవరు చెప్పారు మేము అమలు చేయటం లేదని? 4 రోజులు ఆగండి. మీరు ఈ సవాళ్ళన్నీ ప్రధాని ఎందుకు అడగరు? మోదీకా గ్యారంటీ అని చెప్పి తిరుగుతున్నారే. మరి ఫస్ట్ మోదీ ఇచ్చిన మా 15 లక్షలు ఇచ్చింటే అసలు ఈ గొడవలే ఉండేది కాదు. ఆయన మా అందరి ఖాతాలు, మీ ఖాతాలో కూడా 15 లక్షలు వేస్తాను అన్నాడు. మరి ఏమైపోయినాయి ఆ గ్యారంటీలు? అది ఎవరు అడగరే. రైతు ఇన్కమ్ డబుల్ చేస్తాను, ట్రిపుల్ చేస్తాను అన్నాడు. వాళ్ళపైన డ్రోన్లు పెట్టి టియర్ గ్యాసులు కొట్టిస్తున్నాడు. మరి అవన్నీ ఎవరు అడగరే. ఆయన మోదీకా గ్యారంటీ కాదు సార్, ఇది కాంగ్రెస్, మేము చేసి చూపిస్తాం. ఓకే, కవితను అరెస్ట్ చేయకముందు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసి లబ్ధి పొందింది. వాస్తవం. ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు కదా, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉపయోగపడుతుందా? ఆఫ్ కోర్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది. బీజేపీ చూపెట్టడానికి మాకు వాళ్ళకి సంబంధం లేదు. చూసి మేము అమ్మాయిని పాపం ఎండలో తిరగకుండా హాయిగా జైల్లో కూర్చోపెట్టి టైంకి 3 భోజనాలు పెడుతున్నారు. సో అది వాళ్ళంతా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్. ఇవన్నీ మీరు నిజంగానే నమ్ముతున్నారా ఇవన్నీ? కవిత అరెస్ట్ అయితే మీకు ఏమైనా బాధ ఉందా? బాధ ఏమి లేదా? ఏ ఆడపిల్లని అరెస్ట్ చేసినా ఐ ఫీల్ బ్యాడ్. వాస్తవంగా యాజ్ అ ఉమెన్ ఏ ఆడపిల్లని అరెస్ట్ చేసినా, వాస్తవాలు లేకుండా హెరాస్మెంట్ చేసినా ఐ విల్ ఆల్వేస్ ఫీల్ బ్యాడ్. నేను ఏ పార్టీ అన్నా కానీ, ఎక్కడన్నా కానీ మహిళలకి నేను ఐ విల్ ప్రొటెక్ట్. మీరు గమనిస్తే నా కెరియర్లో ఎక్కడ కూడా మహిళలు పోటీ చేసిన చోటకు కూడా నేను వ్యతిరేకం ప్రచారం చేయను. మామూలుగా ఐ డోంట్ డూ ఇట్ బికాజ్ నా సిద్ధాంతం నాకుంది.
మగవాళ్ళు ఉన్న చోటకి వెళ్తాను కానీ ఆడపిల్లలు పోటీలు చేసే చోట ఐఎమ్ వెరీ హ్యాపీ. దొరికిందే అవకాశం ఆడపిల్ల ఏ పార్టీ అయినా సరే పైకి వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి నేను ఆలోచిస్తాను. నేను కాంటెస్ట్ చేసేది కూడా రిజర్వ్ సీట్లలో కాదు కదా, ఐ ఆల్వేస్ కాంటెస్ట్ ఇన్ జనరల్ సీట్. సో నేను నా పోరాటం అది. కాకపోతే కవితని అరెస్ట్ చేయటం చాలా శోచనీయం. దాంట్లో వాస్తవాలు ఉంటే మాత్రం ఇట్ ఈస్ రిగ్రెట్ఫుల్. కవిత ఈజ్ అ స్మార్ట్ గర్ల్, వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్. నిజంగానే ఇట్లా న్యూసెన్స్లో ఆమె ఇరుక్కుందా, లేకపోతే ఇంకోరిని ఇరికిచ్చిందా, అసలు ఆ దారి దిగాల్సిన అవసరం ఏం పట్టింది అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు నమ్ముతున్నారా? Unnecessary, yes. మీరు ఏమనుకుంటున్నారు? ఏమో నాకు ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్ తెలవాలి. తెలియకుండా ఒకరిపైన ఆరోపణలు వేసేది మంచిది కాదు. సో లెటర్స్ ఎగ్జామిన్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినప్పుడు చూస్తాం. ఓకే, తెలంగాణలో 12 సీట్లు బీఆర్ఎస్కి వస్తే సర్కారు మెడల్ వంచుతామని చెప్పి కేసీఆర్ అంటున్నారు. పాపం పగటికల జిఎస్టీ లేదు కదండి, కానీ ఏమన్నా ఐ ఫర్గివ్ హిమ్ ఫర్ హీ నోస్ నాట్ వాట్ హీ సేస్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్? మాకు వచ్చే సీట్లు మాకు వస్తాయి, మేము 17 గెలవాలనే ధీమాలో మేము దిగాం రంగంలోకి. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీ సీట్. ఓకే, వాళ్ళకు వస్తాయా లేదా అనేది డౌట్. మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మాకు అన్నీ వస్తాయి సార్. మాకు మినిమం 14, మినిమం, ఇంకా పైన వస్తాయి. 14 మీకే వస్తే మిగతా పార్టీలకు ఏం రావనుకుంటున్నారు? ఏమొస్తాయండి, 1 6. అందుకే 14 నేను చెప్తా ఉండేది. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది? మీరు రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఒక ఆయుధంగా దించారు ఏపీలో, ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఏమండి, మేము దించే ఆయుధం కాదు, ఆయన చేసుకున్న స్వయం కృషి. ఇటు తల్లి, అటు చెల్లి, అటు బాబాయ్, ఇటు ఇంకోడో, అందరినీ కత్తిరింపు, నరికేయటం, కొరికేయటం. ఏంది అదవ రాజకీయాలు? ఒక సామాజిక వర్గాన్ని తొక్కేసి వాళ్ళని అన్నీ చేసి 1600 రోజులు అక్కడ అమరావతి రైతులు పోరాడుతుంటే పోలీసుల్ని పెట్టి వాళ్ళని నానా హింసలు పెట్టి ఆయనకు థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే గడప దాటిపోని ఆడమనిషి ఇవాళ ఇంట్లోకి తిరిగి వెళ్ళేదానికి రెడీగా లేదు. కత్తుల్లాగా తయారై దే ఆర్ యాక్టివిస్ట్. ఎంత బ్రహ్మాండం! ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్. అమరావతి రైతుల పోరాటం పేపర్లకు అన్నిటికీ మీడియా వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి అసలు ఒక్క మాట బయటికి రానిలేదు నేషనల్ మీడియాలో. ఇవాళ నేను చెప్తున్నాను, జోషిని చెప్తున్నాను, పోతాడు. గోయింగ్ గాన్. టాటా జగన్. అంటే ఎవరిని నరుక్కుంటావో ఇంకో చూస్తాం, నాలుగు కొరుక్కొని కూర్చోమని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మీ కోరిక లేదంటే సార్, గ్రౌండ్ ఆధారాలతో చెప్తున్నారు? గ్రౌండ్ ఆధారాలతో చెప్తున్నాను. ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎదవలే. వాళ్ళందరూ వాళ్ళ సొంత జాతకాలు మీరు చూస్తే వాళ్ళు ఎంత అసహించుకోవాల్సిన ప్రవర్తనలు వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఎవరు ఆయన చుట్టూ ఉన్న చాలా మంది ఎమ్మెల్యేస్ ఉన్నారులే. సో వాళ్ళందరి జాతకాలు ప్రజలు చూసేశారు, అన్నీ అయిపోయింది. ఆ సినిమా అయిపోయింది, గాన్, ఫ్లాప్ షో. ఈసారి ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరవబోతుందా? ఏమండి, కాంగ్రెస్ ప్రయత్నం అనేది ఒకటి జరుగుతూ ఉంది. కొన్ని తప్పులు కూడా జరిగినాయి కాంగ్రెస్తో, నేను కాదంటం లేదు. అండ్ చాలా ఆలస్యంగా అక్కడ మనం అందుకోవటం జరుగుతూ ఉంది. కొంతమంది ఆడు ఉన్న నాయకులు పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అది ఇంకా కొంచెం సెటరైట్ చేసుకోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది పార్టీ అభిప్రాయం కాదు. ఉన్నమాట ఉన్నట్టు చెప్పేది నాకు అలవాటు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ ఇంకా కొన్ని జాగ్రత్తలు మనం పడాల్సింది. ఏదైనా జగన్ పోతాడు. మీ మొహంలో చాలా ఆనందంగా అనిపిస్తోంది జగన్ పోతాడని చెప్పినప్పుడు. అవును, పట్టిన పీడ వదులుతుంది రాష్ట్రానికి. ఆ దుర్మార్గాన్ని అరికడతాం. అంతమందిని ఆయన వేడిచ్చి అబ్బో అసలు నరికేయటం కొరికేయటమే. ఇష్టం వచ్చిన రాజకీయాలు ఆయన చేస్తున్నాం. ఇంక మేమెంత లెక్క అండి బాబో, సొంత తల్లిని, చెల్లిని, బాబాయిని అందరినీ నరికేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆ విధంగా కుటుంబాన్ని కాపాడలేనోడు నన్ను కాపాడతాడు. కానీ వైఎస్ జగన్ చెప్తున్నాడు, ఇదంతా కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు చేస్తున్న కుట్ర, మా కుటుంబాన్ని విడదీసిన పాపం వాళ్ళదని చెప్తున్నాడు. అబ్బా, మేమేమన్నా నీ బాబాయిని చంపామా? ఏమన్నా అన్నా నిన్ను చంపింది చెప్పు రాజా. నీ చెల్లిని కత్తిరించి పంపించేసింది ఎవరు రాజా? నీ తల్లిని కాదని చెప్పి తరిమేసుకుంది ఎవరు? మేమా? కాంగ్రెసా? చంద్రబాబా? లేదే, కాదే. చేసుకుందంతా నువ్వే, నీ స్వయం కృషి, నీ మెంటల్ కేసు అందరికీ, నువ్వు స్కూల్ కాడ నుంచి అందరికీ తెలుసు. అందరికీ తెలుసు మీ మానసిక భావాలు ఏంటో, మీకు ఏం ట్రీట్మెంట్లు జరిగినాయో జరగబోతాయో
అందరికీ తెలుసు. కానీ- ఉచితంగా ప్రజలు డబ్బులు ఇచ్చి చేపిస్తారు చికిత్స కావాలంటే. కానీ పోయిన ఎలక్షన్లో కలిసి ఉన్న అన్న చెల్లెల్ని మీరు విడదీసి మీ పార్టీలో చేర్చుకొని ఆయన మీదకి పంపిన మాట నిజం కాదా? ఏదన్నా హిందీ సినిమా కథ ఇది ఏమన్నా మాకేం పట్టిందండి. నువ్వు నీ చెల్లెతో చేసిన నేరాలకే ఆమె నీకు దూరమైంది. పాపం పిల్ల చెప్పుకుంటూ తిరుగుతూ ఉంది. సొంత చెల్లెని కూడా, ఆడపిల్లని కూడా చూడకుండా ఆయన చేసిన అభాండాలు అందరికీ తెలుసు. ప్రధాని మోడీ చెప్తున్నారు కాంగ్రెస్ గెలిస్తే హిందువుల ఆస్తులన్నీ ముస్లింలకు పంచిపెడతారు, హిందూ స్త్రీల మంగళసూత్రాలు కూడా తీసేసుకుంటారని. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఏమండి, మంగళసూత్రం విలువ ఏంటో తెలియని ప్రధానమంత్రి ఆయన కట్టిన మంగళసూత్రాలు ఉరితాళ్ళు అయినాయి అనేది కొంతమంది గ్రహిస్తున్నారు. నీకు ఒక హిందూ స్త్రీ మంగళసూత్రం విలువ ఏమిటో తెలియని వాడు ఈ విధంగా మాట్లాడటం అని మేము ముస్లిం సోదరులకు ఇచ్చేస్తే వాళ్ళకి ఏమన్నా అడుక్కు తింటున్నారా? అక్కడ నిలబడి మా మంగళసూత్రాలు తీసుకోండి. దానికి చాలా శోచనీయం. ఆయన ఇంత దిగజారిపోయి ఒక పదవి కోసం ఇంత ప్రాకులాడాల్సిన అవసరం ఏమొచ్చిందో దేశ ప్రధానమంత్రి కొన్నిసార్లు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్ ఈస్ అ నేషనల్ ఇంటర్నేషనల్ షేమ్. ఎన్నికల్లో కేవలం ఓటు కోసం అధికార దాహంతో ఈ విధంగా ఆయన మాట్లాడటం చండాలంగా ఉంది. మా మంగళసూత్రాలు కేవలం మావి కాదు, మా మెళ్ళో వేసిన 3 ముళ్ళకి మేము మా కుటుంబాన్ని, మీ గోత్రాన్ని, మీ సూత్రాన్ని అందరినీ కాపాడేవాళ్ళం. మేము ఇంట్లో తిండి లేకపోతే పక్క ఊర్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి అన్నం పెట్టుకునే తల్లులు మేము. పిల్లలకి చదువు సరిపోకపోతే విదేశాలు పంపించడానికి నువ్వు రూపాయి విలువ రోజు రోజుకు తరిగిపోతూ ఉంటే ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితుల్లో మా మంగళసూత్రాలు మేము గిరివి పెట్టి మేము డబ్బులు తీసుకొచ్చి పిల్లల్ని చదివిపించుకుంటాం. అంతేగాని మా రైతు అన్న తిండికి లేక పంట పోయి నువ్వు 3 సార్లు 3 రేట్లు మా ఆదాయం పెంచుతానన్న చెప్పిన ప్రధానమంత్రి నీ మాట నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. కాబట్టి చేతికి ఆదాయం రాకపోతే మా మంగళసూత్రాలు మేము తాకట్టు పెట్టి మేము డబ్బు తీసుకొచ్చి మళ్ళీ పంటకు మేము విత్తనాలు కొనుక్కొని భూములు దున్నుకుంటాం. అసలు అంత పవిత్రమైన మంగళసూత్రం గురించి అంత సులకంగా హీనంగా ఒక దేశ ప్రధానమంత్రి మాట్లాడుతూ, హిందూ స్త్రీగా నేను చెప్తున్నా, నేను రేణుకా చౌదరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను క్షీణిస్తూ ఆయన అసహించుకుంటూ ఆయనని నేను హెచ్చరిస్తున్నానని చెప్పి నేను చెప్తున్నాను. ఒక హిందూ స్త్రీగా నా మంగళసూత్రం ఆ విలువ నాకు తెలుసు. నువ్వు కానీ బ్రహ్మదేవుడు కానీ ఈ మంగళసూత్రాన్ని ఎవరికి తొలగించలేవు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత మాట అయినా ఎక్కడికైనా నువ్వు మాట్లాడేస్తావా బాధ్యత వహించకుండా? చెయ్యి. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేస్తారు అని కేసీఆర్ అంటున్నారు. అటు ముందు హిమాచల్ ప్రదేశ్, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సర్కార్ని మోడీ కూల్చేస్తాడనేది కేసీఆర్ ఆరోపణ. మీకేమైనా అట్లాంటి అనుమానాలు కానీ భయాలు కానీ ఉన్నాయా? ఈయనకేమన్నా హాట్లైన్ ఉందా మోదీతో? ఇప్పుడు హిమాచల్ అంటే అన్ని ఈయనకన్నీ తెలుసు అనమాట. ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఈయన ఇట్లా జోష్యాలు చెప్తూ ఉంటాడు. అవన్నీ వేరు. తెలంగాణ తడాకా వేరు. అది తలకాయ లేని వాళ్ళందరూ తెలంగాణ గురించి చాలా సులువుగా మాట్లాడతారు. ఇక్కడ మేమేంటి, తెలంగాణ ఏంటి అనేది మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు నిన్న కూడా ఈరోజు కూడా కేసీఆర్ చెప్తున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండదు అని. మీకు అట్లాంటి భయాలు ఆందోళనలు ఏమైనా ఉన్నాయా? మాకేం లేవు సార్. ఆయనకి ఎందుకు వస్తుంది ఇది నాకు అర్థం కాదు. ఆయన ఈ పగటి కళ్ళలు కట్ట పాపం నాకు నిజంగానే జాలి పాప. ఆయన ఏమన్నా అన్నీలే పోర్ ఫెలో. ఇంకేమంటారు? ఇవే అంటారు. అంతకంటే ఏం మిగిలింది ఆయన దగ్గర? బీ ఫామ్లు ఇచ్చిన క్యాండిడేట్లు వాపస్ ఇచ్చి పారిపోతా ఉంటాయి. ముందు అది చూసుకోరాదా? మా గవర్నమెంట్ తర్వాత మాట, ముందు నీ చూసుకో. ఓకే, అంటే ఒక ప్రచారం బాగా జరుగుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఏంటి అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? బీజేపీ కోరుతుందేమో, వాళ్ళు ఎదురు చూస్తుంటారేమో. వాళ్ళకి రేవంత్ సంగతి తెలియదు. చాలా మంది బీజేపీ నాయకులు చెప్తున్నారు ఆయన డిఎన్ఏ బీజేపీయే, ఆయన కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, ఎన్నికల తర్వాత మా పార్టీలోకి వస్తాడు, మేము ఆహ్వానిస్తున్నామని. అట్లాంటి అవకాశం ఆహ్వానిస్తున్నామని వాళ్ళే కోరుతున్నారు కదా, వాళ్ళు కోరుతున్నారు. అవన్నీ అయ్యేట్టు కాదు, ఇవంతా ఫిక్షన్. వీళ్ళందరినీ కూర్చొని పని లేనప్పుడు, రేపు ఓడిపోయినప్పుడు ఇండ్లలో కూర్చుంటారు కదండి. కేసీఆర్ని, కేటీఆర్ని అందరినీ టీవీ సీరియల్ రాయమనండి ఇట్లా కథలన్నీ.
సినిమా తీస్తే ఏమన్నా ఆదాయం వస్తుందేమో వాళ్ళకి. ఫైనల్గా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి అభ్యర్థిత్వం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ వెరీ నైస్ మ్యాన్. మనసు లోపల నుంచి చెప్తున్నారా? ఆఫ్ కోర్స్. నేను నాకు అలవాట ఇట్లా నాటకాలు వేయటం, ఉన్నమాట ఉన్నట్టు చెప్తాను. కాడు మొహం అంటే టాలరేట్ చేయనని అనేస్తాను అట్లా ఉంటే. బట్ ఈజ్ అ వెరీ రిఫైన్డ్ మ్యాన్, వెరీ రిఫైన్డ్. అండ్ నాకు పూర్తి నమ్మకం, రాజ్యసభలో నేను, లోక్సభలో వారు ఉండి, అండ్ ఇక్కడ రాష్ట్రంలో మనం ముఖ్యమంత్రి గారు, జిల్లాకు 3 మంత్రులు, వీళ్ళందరూ మేము ఒక ఫస్ట్ క్లాస్ ఏ టీం లాగా తయారయ్యి కేంద్రంలో పోరాడి తీసుకురావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రానికి మేము తీసుకురాగలుగుతాము. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. అండ్ ఈజ్ అ వండర్ఫుల్ ఇండివిజువల్. చాలా హంబుల్ మనిషి, చాలా వినయంగా, సౌమ్యుడు పాపం. ఆయన ఈ గలీజు రాజకీయాలకు అలవాటు పడిన వ్యక్తి కాదు. అండ్ హీఈస్ గోయింగ్ టు విన్ విత్ అ వెరీ గుడ్ మెజారిటీ. కానీ మీరు కొంత అసంతృప్తిగా ఉన్నారు, అందుకనే ప్రచారానికి దూరంగా ఉంటున్నారు అనే ఒక మాట వినిపిస్తుంది. ఎవరు చెప్పారండి ఇది? మీరు ప్రచారానికి వెళ్తున్నారా? చెప్పాడా? మీరు ప్రచారానికి వెళ్తున్నారా? రంగు రూపు కనపట్టాడు, తిరిగి వచ్చి ఎండకు ఆల్మోస్ట్ కింద పడిన పరిస్థితులు. మేము అక్కడే తిరుగుతున్నా, రేపు కూడా మళ్ళీ అక్కడే, మళ్ళీ ఎలక్షన్ అయినాకే వస్తాను. సో ఎందుకు ఈ కథలు ఎట్లా వస్తాయి? భలే ఫిక్షన్ రాస్తారే అందరూ. మీ గురించి ఎక్కువ అంచనాలు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఉంది మంచిదే. ఈ మధ్య ముఖ్యమంత్రి ప్రతి సభలో కూడా మోడీ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, గాడిద గుడ్డు ఇచ్చాడని చెప్పేసి స్వయంగా గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఏంటి దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమంటే సామాన్యులకు అర్థమైంది. ఎందుకంటే మా ఖాతాలో వచ్చే 15 లక్షలు రాలేదు, రైతుకు ఆదాయం పెరగలేదు, ఖర్చులు మాత్రం పెరిగిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ఇవాళ గ్యాస్ బండ మేము ఇవ్వగలుగుతున్నాం, దేశ ప్రధానమంత్రి ఇవ్వలేకపోయాడు. కానీ ఇంటర్నేషనల్ ఆయిల్ ధరలు పడిపోయినా కూడా ఆయన ఇవ్వలేదు, మా దగ్గరే స్వాధీనం చేసుకున్నాడు. కానీ మేము ఇవ్వగలుగుతున్నాం 500 రూపాయల సిలిండర్. సో మోదీ గారు ఏమిచ్చారు అంటే ప్రజలే చెప్తున్నారు గాడిద గుడ్డు ఇచ్చాడని. అందుకని అది చూపిస్తున్నాం, ప్రజలు ఇచ్చేది గాడిద గుడ్డు పెట్టని రోజు మోదీ గారు మాకు ఇచ్చే రోజు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ గాడిద గుడ్డు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఆయన తీసుకొచ్చేది కాదు బాబు, కాంగ్రెస్ కి నెగటివ్ అవుతుందనే టాక్ ఉంది. అన్నీ ఆయన రేవంత్ రెడ్డి ఊపిరి తీసుకున్న నెగిటివే, ఆయన ఏం మాట్లాడినారు నెగిటివే, ఆయన ఎలక్షన్ గెలిచొచ్చింది నెగిటివే, ఆయన గెలవబోయేది నెగిటివే. ఇంకా నెగిటివ్ కనిపించిన వాళ్ళకి ఆ కాళ్ళ జోడు పెట్టుకుంటే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి. దట్ ఈస్ నాట్ ట్రూ. వాస్తవమే కాదు, బ్రహ్మాండంగా ఉంది. గాడిద గుడ్డ అనేది మేం కాదు, ప్రజలు చేసుకొచ్చి మాకు అందజేస్తున్నారు. నిన్న కొత్తగూడెంలో కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి అరుస్తున్నారు కింద నుంచి, చూపెట్టండి అని. అది ప్రజా డిమాండ్, మేము చూపిస్తాము. కానీ కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నాడు 10 లక్షల కోట్లు ఇచ్చాము తెలంగాణ రాష్ట్రానికి అని. సరిపోలేదా? ఎవరికి ఇచ్చారు సార్? మాకు అది కావాలి. మీరు ఇచ్చే ఉంటారు, ఎవరి జేబుల్లో పోయినా తెలుసుకోండి. మీ పార్ట్నర్లే కదా కేసీఆర్ వాళ్ళు, తెలుసుకోండి. విభజన అయ్యేటప్పుడు పార్లమెంటులో సభల్లో జరిగిన నిర్ణయాలు చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఎందుకు అమలు అవ్వలేదు ఇంతవరకు? మాకు అది ఒకటే కావాలి, ఆంధ్రాకి తెలంగాణకి. విభజన అయ్యేటప్పుడు ఒక నిర్ణయం మూకుమ్ముడిగా అందరు తీసుకున్న నిర్ణయాలు, సోనియా గాంధీ వ్యక్తిగా తీసుకున్న నిర్ణయాలు కాదు, పార్లమెంటు సభల్లో అందరూ కూడా చర్చించి తీసుకున్న నిర్ణయాలు. వై హ్యావ్ దే నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్? పార్లమెంట్ డెమోక్రసీని మీరు అంగీకరిస్తే ఈ పాటికి అమలు అయిపోవాల్సింది. పార్లమెంటు లెక్కలేదు, నేనే ముఖ్యమంత్రి, నేనే దేశ ప్రధానమంత్రి, వీళ్ళు ఆడుకుంటా ఉంటే ఈ రాష్ట్రం ఏం ఫుట్బాల్ అనుకుంటున్నారా? తెలంగాణ ఏంటి, మా తడాకా ఏంటి అనేది ఇప్పుడు రుజువు చేసి చూపిస్తాం. మీ చేతకంతనం పక్కన పడుకోండి కాదు, కొద్ది రోజులు మేము చేసి చూపిస్తాం. రేవంత్ విల్ షో ద వే. థ్యాంక్ యూ రేణుకా చౌదరి గారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.